న్యూటన్ స్కూల్ ఎంఐఏ యూనివర్సిటీ స్పెయిన్తో కలిసి 1 year మాస్టర్స్ ప్రోగ్రామ్ని ప్రొవైడ్ చేస్తుంది ఇన్ కంప్యూటర్ సైన్స్లో. సో మీరు స్టూడెంట్ అయినా ఆర్ యు ఆర్ ఏ వర్కింగ్ ప్రొఫెషనల్, మీరు వర్క్తో పాటు ఎంఎస్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయాలనుకున్నా, ఆర్ మీరు స్టూడెంట్ అయ్యుండి మీ గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంఎస్ ప్రోగ్రామ్ చేయాలనుకున్నా, ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. సో నేను న్యూటన్ స్కూల్లో ఎడ్యుకేటెడ్ కనుక సో నాకు ఒక కూపన్ ఉంది. సో S115 అనే కోడ్ మీరు యూజ్ చేస్తే మీకు ఫీలో నుంచి 15,000 ఆఫ్ వస్తుంది. రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు రిజిస్టర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. హాయ్, మనం ఈ వీడియోలో పైథాన్లో ఉండే కొన్ని యూస్ఫుల్ స్పెషల్ ఆపరేటర్స్ ని చూస్తాం. సో ఈ స్పెషల్ ఆపరేటర్స్ ఎందుకంటే మనకు కొన్ని క్విక్ మెథడ్స్ అనుకోవచ్చు వీటిని. సో ఎక్కడైనా ప్రోగ్రామ్ లెంతీగా అనిపించినప్పుడు ఇలాంటి చిన్న చిన్న మెథడ్స్ యూజ్ చేసి మనకు క్విక్ ఆపరేషన్స్ చేయడానికి యూజ్ అవుతాయి. సో మనం ఫస్ట్ చూసే మెథడ్ రేంజ్. సో అసలు ఈ రేంజ్ ఎందుకు యూజ్ అవుతుంది? సో రేంజ్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఇన్ జనరల్ గా ఇది ఒక జనరేటర్ ఫంక్షన్ అనుకోవచ్చు. సో అంటే మనం ఒక పర్టికులర్ ఎలిమెంట్ నుంచి ఇంకొక పర్టికులర్ ఎలిమెంట్ వరకు ప్రింట్ అవ్వాలి అనుకున్నాం. సో అంటే ఒక రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇలాంటప్పుడు మనకు ఇది యూజ్ అవుతుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే మనం చూసినట్టయితే మనం ఒక లిస్ట్ ప్రింట్ చేయాలనుకున్నాం. సో ఆ లిస్ట్ లో ఈ రేంజ్ అనే మెథడ్ యూజ్ చేసి రేంజ్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తే సో నేను 0 to 5 ఎలిమెంట్స్ ని ఆటోమేటిక్ గా ప్రింట్ చేయాలనుకున్నాను. సో ఇప్పుడు ఇలాగా లిస్ట్ ఆఫ్ రేంజ్ అని ఇచ్చాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే 0 to 5 అంటే ఫస్ట్ 5 ఎలిమెంట్స్ ఆఫ్ లిస్ట్ మనకు ఆటోమేటిక్ గా ప్రింట్ అవుతుంది. సో మీరు ఇక్కడ 0 to 5 తీసేసి 1 to 5 పెడితే మీకు ఇంకా డిఫరెంట్ ఉంటుంది. బట్ వీటిని ఇంటిజర్ మీరు మాత్రమే మనం పర్ఫామ్ చేయొచ్చు రేంజ్, ఎందుకంటే మనం అక్కడే మాత్రమే రేంజ్ ని స్పెసిఫై చేయగలం కాబట్టి నీట్ గా. సో ఇది ఒక రేంజ్ ఆపరేటర్, ఇది చాలా యూజ్ అవుతుంది. అలానే ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఎన్యూమరేట్. ఎన్యూమరేట్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనం లూప్స్ మీద యూజ్ చేసేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. సో మనం ఇది ఎలా అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో సపోజ్ ఒక లిస్ట్ అనేది ఒక డిక్లేర్ చేసుకుందాం అనుకోండి ఫస్ట్. సో నేను L1 ఒక లిస్ట్ అని డిక్లేర్ చేస్తున్నాను. సో ఈ లిస్ట్ లో నేను కొన్ని నంబర్స్ ఇలా 5 చేశాను. ఇప్పుడు నేను జనరల్ గా అయితే ఫర్ I in L1 అని రాయాలి, బట్ నేను అలా రాయకుండా ఎన్యూమరేట్ అని రాశాను. ఎన్యూమరేట్ ఆఫ్ L1. సో ఇప్పుడు నేను ఐని ప్రింట్ చేస్తున్నాను, L1 ని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చూసినట్టయితే సో ఈ ఎలిమెంట్ తీసేస్తే రేంజ్ ఫంక్షన్ ఇన్ జనరల్ గా మనం చూసినట్టయితే సో ప్రతిసారి ఈ లూప్ అంతా ప్రింట్ అయింది. సో ఇలా కాకుండా మనం దీంట్లో ఉండే వాల్యూని కౌంట్ చేయాలనుకుంటున్నాం, అంటే ఎన్నిసార్లు ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది మనం ఇప్పుడు ఇది చూద్దాం. సో ఇప్పుడు మనం ఇలా లూప్ ని ఎలా డిప్లోయ్ చేస్తాము. సో ఇన్ జనరల్ గా దీంట్లో ఈచ్ ఎలిమెంట్ ని కౌంట్ కావాలి మనం. సో ఇప్పుడు మనం ప్రింట్ ఐ, సో అంటే ఈచ్ ఎలిమెంట్. సో దీన్ని మనం ఎన్యూమరేట్ చేస్తున్నాం, అంటే నార్మల్ లూప్ పర్ఫామ్ చేసినట్టు చేయట్లేదు. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ మీకు ఒక లూప్ లో మనం ఎన్నిసార్లు ఇటరేట్ అయింది. సో ఎన్నిసార్లు ఇటరేట్ అయిన కౌంట్ మనం ఇక్కడ చూడొచ్చు. సో ఫస్ట్ టైం మన 0th టైం, సో 0th టైం మనకు 1 ప్రింట్ అవుతుంది, ఎందుకంటే మన ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద లిస్ట్ 1 కాబట్టి. ఫస్ట్ టైం 2 ప్రింట్ అవుతుంది. సో ఇలానే ఈ విధంగా మనం ఎన్ని టైమ్స్ అనేది మనం లూప్ ని ఇటరేట్ చేసామని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీకు ఇంకా డీటెయిల్ గా ఎగ్జాంపుల్ కావాలంటే మనం ఇక్కడ ఏదైనా ఒక స్ట్రింగ్స్ తీసుకున్నాం. సో అప్పుడు మనకి ఈజీగా అవుతుంది. సో నేను డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లిస్ట్ తీసుకుంటాను. సో నేను ఇప్పుడు 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దీంట్లో రాసాను. ఇప్పుడు రన్ చేస్తే మనం ఎన్నిసార్లు లూప్ ని ఇటరేట్ అయ్యామని కాన్సెప్ట్ మనం చూడొచ్చు. సారీ, ఇప్పుడు మనం చూసినట్టయితే మనం 0th టైం పైథాన్ ప్రింట్ అయింది, ఫస్ట్ టైం C ప్రింట్ అయింది, అండ్ సెకండ్ టైం జావా ప్రింట్ అయింది. సో ఈ టైంలో సో మనం ఎన్ని టైం లూప్ ని ఇటరేట్ అవుతున్నాం, ఎన్ని టైమ్స్ ఒక మన లూప్ లో ఇచ్చిన ఇటరేట్ వేరియబుల్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనం చెక్ చేయొచ్చు. సో ఇదే దీంట్లో ఉండే అడ్వాంటేజ్ ఇన్ జనరల్ గా. సో ఇంకొక కాన్సెప్ట్ ఉంది. సో మనం ఎన్యూమరేట్ చూసాం కదా, ఇప్పుడు ఇలానే ఇంకొక కాన్సెప్ట్ ఉంది, అదే జిప్. జిప్ అంటే మనం జిప్పింగ్ చేయడానికి యూజ్ చేస్తాం, అంటే ఐ కెన్ సే కంబైన్ చేయడానికి, లార్జ్ డేటాని షార్ట్ ఫామ్ లో కంబైన్ చేయడానికి మనం ఈ జిప్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో ఇది ఎలా వర్క్ అవుతుంది? సపోజ్ మన దగ్గర 2 లిస్ట్స్ ఉన్నాయి, దగ్గర L1 ఉంది కానీ L2 కూడా ఉంది. సో సపోజ్ నేను L2 లో క్యారెక్టర్స్ ఇచ్చాను అనుకున్నాను.
ఇలా నేను 5 క్యారెక్టర్స్ ఇచ్చాను. సో L1 L2లో. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ రెండింటిని జిప్ చేయాలనుకుంటున్నాను. సో సపోజ్ print zip of L1 L2 నేను ప్రింట్ చేస్తాను. ఇప్పుడు చూసినట్లయితే ఇది జిప్ ఆబ్జెక్ట్ డేటా టైప్ అని ఇది రికగ్నైజ్ చేసింది. సో దీన్ని మనం ఒక లిస్ట్ ఫామ్ లో, అంటే ఇప్పుడు సపోజ్ చేయాలంటే ఈ రెండింటిని కంబైన్ చేయాలంటే సో దీన్ని నేను ఇంకొక సపరేట్ లిస్ట్ లో జిప్ చేయాలనుకున్నాను. సో ప్రెసెంట్ ఇప్పుడు మనం జిప్ అనే డేటా టైప్ రికగ్నైజ్ చేసింది. మనం దీన్ని దేంట్లో జిప్ చేయాలి, ఏ ఫార్మాట్ లో? నేను ఇంకొక లిస్ట్ ఫార్మాట్ లో దీన్ని జిప్ చేయాలనుకున్నాను. బ్రాకెట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూసినట్టయితే ఇలా మనం జిప్ అయింది, అంటే మనం రెండు లిస్ట్ ని జిప్ అనే ఒక మెథడ్ యూజ్ చేసి కంబైన్ చేసాం డైరెక్ట్ గా. ఆ కంబైన్ చేసింది ఎలా అంటే ఆటోమేటిక్ గా అసైన్ అయింది. సో దీంట్లో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ అండ్ దీంట్లో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ ఆటోమేటిక్ గా మ్యాచ్ చేసుకొని అసైన్ అయింది. సో ఇదే జిప్ కాన్సెప్ట్ యొక్క జిప్ మెథడ్ యొక్క అడ్వాంటేజ్. దీన్ని కూడా మనం ఒక జనరేటర్ లో యూజ్ చేయొచ్చు. సో ఇది కాకుండా ఇంకొక కాన్సెప్ట్ చూద్దాం, ఇంకొక సింపుల్ ఆపరేటర్, హ్యాండీ ఆపరేటర్, అదే ఇన్. సో ఇన్ అని ఒక ఆపరేటర్ ఉంది. సో ఈ ఇన్ ఎలా అంటే మనం జస్ట్ ఒక ఎలిమెంట్ ఈ లూప్ లో ఉంది అని చెక్ చేయాలనుకున్నాం. సో ఇలాంటప్పుడు ఒక ఎలిమెంట్ ఒక లిస్ట్ లో ఉంది అని చెక్ చేయాలనుకున్నాం. సో అలాంటప్పుడు మనకి యూజ్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను ప్రింట్ స్టేట్మెంట్ లోని చెక్ చేస్తున్నాను. సో 1 ఇన్ ఒక లిస్ట్ లో 1 అనే ఎలిమెంట్ ఉంది అని చెక్ చేయాలనుకున్నాను. సో డైరెక్ట్ గా నేను 1 ఇన్ అని రాసి నేను ఏం చేయలేదు ఎక్స్ట్రా. ఇప్పుడు చూసినట్టయితే ఆటోమేటిక్గా ఇది ట్రూ అని మనం చూపించింది, బూలియన్ డేటా టైప్ రిటర్న్ అయింది. సో ఇన్ వల్ల అయితే మనం డైరెక్ట్ గా చెక్ చేయొచ్చు. సపోజ్ మన దగ్గర స్టూడెంట్ డేటా ఉంది, ఒక 1000 స్టూడెంట్స్ డేటా, దాంట్లో ఒక స్టూడెంట్ ఉన్నాడా లేదా మనం చెక్ చేయాలి. సో అన్ని చెక్ చేయడం లూప్ కాన్సెప్ట్ యూజ్ చేయడం బదులు జస్ట్ ఇన్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి ఉన్నాడా లేదా అని చెక్ చేయొచ్చు. సో అంటే మనం డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ అడగచ్చు. సో ఇదే అడ్వాంటేజ్. సో ఇంకొక కాన్సెప్ట్ చూస్తాం. సో ర్యాండమ్ అనే ఒక కాన్సెప్ట్ చూస్తాం. సో పైథాన్ లో. సో ఈ ర్యాండమ్ అనేది కావాలంటే సో ఇన్ జనరల్ అది ఎలా యూజ్ చేస్తాం అంటే మనం ర్యాండింట్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో అంటే ఒక ర్యాండమ్ నంబర్ ప్రింట్ చేయాలి. నేను సపోజ్ 1 to 100 లోపల ఏదైనా ఒక మనం గేమ్ క్రియేట్ చేస్తున్నాం. సపోజ్ ఇది ఒక డైస్ గేమ్ అనుకోండి. సో ఈ డైస్ గేమ్ లో మనం ప్రతిసారి ఒక ర్యాండమ్ నెంబర్ ప్రింట్ అవ్వాలి. సో అలాంటి గేమ్ డిజైన్ చేసినప్పుడు ప్రతిసారి ఒక ర్యాండమ్ ప్రింట్ అవ్వాలంటే సో ఇలాంటి కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం మనం. సో అంటే ఒక ర్యాండమ్ ఇంటిజర్ బిట్వీన్ 1 to 1000. ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ర్యాండింట్ అనేది డిఫైన్ మనం చేయలేదు కాబట్టి. సో ఇన్ జనరల్ గా దీన్ని ఎలా డిఫైన్ చేస్తాం అంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఫ్రమ్ ర్యాండమ్ ఇంపోర్ట్ ర్యాండింట్. సో ఇప్పుడు మనం ర్యాండింట్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు రన్ చేస్తే మనకి ఇక్కడ 701 అని ప్రింట్ అయింది. సో అంటే ఈ ర్యాండమ్ అనే ఫంక్షన్ అన్ని పైథాన్ ఐడీస్ లో ఇన్బిల్ట్ గా ఉండదు. సో మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూసి 701 మళ్ళీ ఇంకొకసారి రన్ చేద్దాం, ఎందుకంటే మనం ప్రతిసారి ఒక ర్యాండమ్ వాల్యూ కావాలి. 452 947 ఇలా ప్రతిసారి ఇది డిఫరెంట్ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఇలాంటి కాన్సెప్ట్స్ ని మనం ఎక్కడైతే మనకి ర్యాండమ్ నెంబర్ ప్రింట్ అవ్వాలి ప్రతిసారి, లైక్ డైస్ రోల్ ఇలాంటి గేమ్స్ లో, సో మనం ఇలాంటి ర్యాండింగ్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. సో ఇవే డిఫరెంట్ యాక్చువల్లీ. సో మనం ఇవే డిఫరెంట్ హ్యాండీ మెథడ్స్ అని చెప్పుకోవచ్చు, స్పెషల్ ఆపరేషన్స్ ఇన్ పైథాన్. సో ఇవి చాలా యూజ్ అవుతాయి, చాలా హ్యాండీ ఆపరేషన్స్. సో అందుకే దీనికి సపరేట్ వీడియో చేయాల్సి వచ్చింది. So I hope you like this video. Please subscribe to the channel for more content on programming and latest technologies. Also Newton School ఒక Launchpad link description లో ఉంటుంది. మీరు అక్కడ కోడింగ్ స్క్రాచ్ నుంచి నేర్చుకోవచ్చు. You can also get a certificate. Thank you for watching this video.